ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అది డిసెంబర్ 6న లేక 7న ఎప్పుడు అని, ఈ నక్షత్రం ప్రత్యేకత ఏమిటో, అభిషేకం పూజ ఏ సమయంలో చేయాలో అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరుద్ర నక్షత్రం అనేది ఆ పరమశివుని జన్మ నక్షత్రం. మృగశిర అంటే మార్గశిర నక్షత్రం అనేది సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం. ఇంతటి పవిత్రమైన అమ్మవారి నక్షత్రం పేరు మీదుగా వచ్చినటువంటి ఈ మాసంలో ఆ పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. అందుకే ఈరోజు శివయ్యకు అభిషేకాలు పూజలు నిర్వహించిన వారికి కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని, సర్వసుఖాలు సొంతమవుతాయని, శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రులవుతారని నమ్మకం. అందుకే ఈరోజు చేసే అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడు అభిషేక ప్రియుడు. ఏది చేసినా చేయకున్నా ఒక చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ప్రసన్నులవుతారంట. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసే అభిషేకం కోటి రెట్ల ఫలితాలనిస్తుందని నమ్మకం. ముందుగా ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అనేది డిసెంబర్ 6 శనివారం రోజు పగలు మృగశిర నక్షత్రం అనేది 12 గంటల 24 నిమిషంల వరకు ఉందండి. తర్వాత నుండి ఆరుద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది డిసెంబర్ 6 శనివారం పగలు 12 గంటల 24 నిమిషంల నుండి డిసెంబర్ 7 ఆదివారం ఉదయం 10 గంటల 58 నిమిషంల వరకు ఉందండి. అయితే ఆరుద్ర నక్షత్రంలో శివాభిషేకం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తాం కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలో ఆరుద్ర నక్షత్రం అనేది డిసెంబర్ 7 ఆదివారం రోజు ఉన్నది కాబట్టి ఈ మృగశిర మాసంలో శివాభిషేకం శివ పూజ ఆరుద్ర నక్షత్రంలో డిసెంబర్ 7 ఆదివారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఆరుద్ర నక్షత్రంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉండే కుజదోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే వివాహం కాని వారికి శీఘ్ర వివాహం, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో శివలింగం ఉండి మనం అభిషేకం చేసుకునే వీలు ఉన్నవారు చిన్నపిల్లలతో సహా ఇంట్లో అందరూ కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఏ ద్రవ్యాలు ఉన్నా లేకున్నా కానీ చెంబెడు మంచినీళ్ళతో అభిషేకం చేసినా ఆ శివయ్య ప్రసన్నమవుతాడు. ఇంట్లో శివలింగం అభిషేకం వీలు కాని వారు దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి మీకు అందుబాటులో ఉన్న ద్రవ్యాలతో కానీ, మంచినీళ్ళతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, పండ్ల రసాలతో కానీ, చెరుకు రసంతో కానీ దేనితో అయినా అభిషేకాలు చేసుకోవచ్చు. ఎంత ఖర్చు పెట్టామని కాకుండా ఎంత భక్తితో, ఎంత నిర్మలమైన మనస్సుతో అభిషేకం చేశామన్నది ముఖ్యం. కార్తీక మాసంలో శివపూజ శివాభిషేకం చేయడం వీలు కాని వారు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం చేసిన, శివపూజ చేసిన, యజ్ఞయాగాలు చేసినంత ఫలితం దొక్కుతుందని, మన జాతకంలో ఉన్న ఎలాంటి దోషమైనా పరిహారం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.